విశాఖ టౌన్ కొత్త రోడ్డు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్క్రాప్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. ఫైర్ ఫైటర్స్ 5 ఫైర్ ఇంజన్లతో మంటలార్పుతున్నారు. పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. విశాఖ టౌన్ కొత్త రోడ్డు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్క్రాప్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. ఫైర్ ఫైటర్స్ 5 ఫైర్ ఇంజన్లతో మంటలార్పుతున్నారు. పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. విశాఖ టౌన్ కొత్త రోడ్డు సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్క్రాప్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి లైవ్లో అందిస్తారు. చిరంజీవి. సంతోష్, ప్రస్తుతం విశాఖలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకునే ప్రాంతం వద్ద ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే మంటలు ఇక్కడ చెలరేగాయి. అగ్ని ప్రమాదం గల కారణాలు ఏంటని కూడా ప్రధానంగా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనం మొత్తం 5 ఫైర్ ఇంజిన్లతో మొత్తం ఇక్కడికి ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ స్క్రాప్ దుకాణంలో మంటలు ఏ విధంగా చెలరేగాయి, ఎందుకు చెలరేగాయి అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆస్తి నష్టం అయితే జరిగింది, ప్రాణ నష్టం ఎటువంటివి జరగలేదు. ఘటన జరిగిన వెంటనే స్థానికులంతా కూడా చాలా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 5 ఫైర్ ఇంజిన్లు సంఘటన స్థలానికి చేరుకొని మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనికి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండడంతో ఈ మంటలు ఎక్కడా వ్యాప్తి చెంది మొత్తం ఇంకా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉందని స్థానికులంతా కూడా భయపడి చుట్టుపక్కల చెల్లాచెదరుగా పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మంటలు అనేవి ఇంకా అదుపులో రావట్లేదు. ఫోమ్తో పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే స్క్రాప్ దుకాణం అవడంతో ప్రస్తుతం లోపల కూడా గ్యాస్ సిలిండర్లు ఉండే అవకాశం ఉంది. అవి కూడా పేలితే చాలా ఇంకా ఇబ్బంది ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి మొత్తం స్థానికులందరినీ కూడా పూర్తిగా ఇక్కడ నుంచి దూర ప్రాంతానికి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రమాదం గల కారణాలు అప్పుడే అంచనా వేయలేమని చెప్తున్నారు. అయితే ఈరోజు ఆదివారం కావడంతో పూర్తిగా ఇక్కడ ఎవరు కూడా పనిచేసే సిబ్బంది లేకపోవడంతో ప్రాణం అదే ఎటువంటి వాళ్ళ మనుషులకు కూడా ఎవరికి కూడా ప్రాణ నష్టంతో పాటు ఎటువంటి ఇబ్బంది కూడా కలగలేదని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఫోమ్తో పూర్తి స్థాయిలో మంటలన్నింటినీ అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనం చూస్తున్న మంటల తీవ్రత అలా ఎక్కువ అవుతుంది. ఆ దట్టమైన పొగలను కూడా విపరీతంగా కమ్మేయడంతో లోపలకు కూడా పూర్తి స్థాయిలో వెళ్ళి చేసేంత పరిస్థితి కనిపించలేదు. లోపల గ్యాస్ సిలిండర్ ఇవన్నీ కూడా ఉండడంతో అవి ఏ క్షణాన పేలుతాయని చెప్పి భయాందోళనకు గురవుతున్నారు. మరి స్క్రాప్ దుకాణంలోకి సంబంధించి ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది అయితే మాత్రం సుమారు అరగంట సేపు నుంచి కూడా పూర్తి స్థాయిలో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూస్తున్న ఈ మొత్తం ఇటువైపు ఈ కొత్త రోడ్డు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇటువంటి స్క్రాప్ దుకాణాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ మంటలన్నీ కూడా ఒకదానికొకటి ఎలా అంటుకుంటే ఇంకా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే సంఘటన స్థలానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది అంతా కూడా చేరుకుంటున్నారు. చేరుకుని పూర్తి స్థాయిలో మంటలని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఏ క్షణానైనా సరే ఆ షెడ్ అంతా కూడా కూలిపోయే అవకాశం ఉంది. లోపల కూడా గాజు తాలూకా మెటీరియల్ అన్నీ ఉండడంతో ఆ వేడికి అవి పేలే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా లోపలికి పూర్తిగా వెళ్ళి మంటలను అదుపులోకి తీసుకొచ్చే సాహసం అయితే చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మంటలు ఇంకా చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఈ ప్రమాదం గల కారణాలు ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. మరొక 1-2 గంటల్లో పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ చిరు.